ప్రైజ్ ద లార్డ్. జనవరి 2, 2021 ఈరోజు దేవుని యొక్క వాగ్దానం చదువుకుందాం. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వచనం చదువుకున్నట్లయితే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యం మనతో ఈరోజు ఏమని మాట్లాడుతుందంటే, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎవరిని ఆశీర్వదించనని మనం 27వ వచనంలో గమనించినట్లయితే, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు అతని స్వరూపంలో ఉన్నటువంటి నరుని సృజించినట్లుగా ఆదాము అని అతనికి పేరు పెట్టబడింది. అయితే స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. దేవుని స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను దేవుడు చేసినట్లుగా వాక్య భాగంలో మనం గమనించగలము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని స్వరూపమందు నరులను చేయటమే కాకుండా దేవుడు వారిని ఆశీర్వదించినట్లుగా వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వారులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఏమని సెలవిస్తూ ఉన్నాడంటే, మనము ఫలించి అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, భూమిని నిండించి దానిని లోపరుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన వారులారా, కాబట్టి ఇలాంటి మంచి దేవుడు మనకున్నాడు. నూతనమైనటువంటి సంవత్సరంలో మనము ప్రవేశించి ఉంటున్నాం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రము. అలాంటి దేవుడు మనకు ఏమని సెలవిస్తున్నాడంటే, మనము ఆశీర్వదించబడాలని, ఫలించాలని, అభివృద్ధి పొందాలని, విస్తరించాలని, భూమిని నిండించాలని, దాన్ని లోపరుచుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనందరికీ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఈ యొక్క ఆశీర్వాదాలు నిండుగా మెండుగా కలగాలని ఆశిస్తూ ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహాన్నతుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. నానా గడిచిన సంవత్సరం అంతా రెక్కల నీళ్ళలో కాచి కాపాడి భద్రపరిచిన విధానం బట్టి వందనాలు ప్రభా. ఈ నూతనమైన సంవత్సరంలో తండ్రి, నూతనమైన రీతిలో మమ్మల్ని అందరినీ ఆశీర్వదించబోతున్న దేవానికి స్తోత్రంలో తండ్రి. నాయన, ఇదిగో మేము ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించాలని, దాన్ని లోపరుచుకోవాలని నీ వాక్యం సెలవిచ్చిన రీతిలో మమ్మల్ని ఇట్టి విధంగా దీవిస్తారని నమ్ముచున్నాను ప్రభా. నీ స్వరూపమందు స్త్రీని గాను పురుషుని గాను సృజించారు కాబట్టి ప్రభా, నీవే సహాయం చేసి ప్రభా నాయన మమ్మల్ని అందరినీ ప్రభా, మా కుటుంబాలను నాయన అందరినీ ప్రభా దీవించి ఆశీర్వదించమని, మేము కూడా ప్రభా నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించి నిన్ను మహిమపరిచి ఘనపరిచే రీతిలో ఈ సంవత్సరం అంతా మేము నాయన నీ యొక్క వాక్యానికి విధేయులుగా ఉండగలిగినట్లు మమ్మల్ని మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి అట్టి కృపలో ప్రభా మమ్మల్ని నడిపిస్తారని నమ్మచ్చు. నీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. Amen. God bless you.